సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. చలో బ్రదర్స్, ఈరోజు ఒక న్యూ డ్రామా గురించి మాట్లాడదాం. అసలు ఇది ఒక న్యూ డ్రామా కాదు, ఒక పాత డ్రామానే. ప్రతి సంవత్సరం మనం ఈ డ్రామా చూస్తున్నాము. బట్ చాలామంది ఫ్యాన్స్కి అర్థమవుతుంది అండ్ కొంతమంది ఫ్యాన్స్కి అర్థమవుతలేదు. సో అసలు మ్యాటర్ ఏందో, అసలు డ్రామా ఏందో ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. బాస్ ప్రెసిడెంట్ డబ్ల్యూడబ్ల్యూలో అసలు ఏ టైప్లో డ్రామా జరుగుతుందో దానిపైన మీకు మొత్తము క్లారిటీ వచ్చేస్తుంది. దీంట్లో మనము కోడీ రోడ్స్, ద రాక్, టీకేఓ, ట్రిపుల్ హెచ్, రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం అన్నమాట. అంటే ఈ డ్రామాలో మొత్తం కలిపి ఉంటుంది. సో అందుకనే వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో ఇక మనము ఈ డ్రామా అసలు ఏందో, అసలు ఈ అప్డేట్ ఏందో ఇక టైం వేస్ట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. కానీ టాపిక్ స్టార్ట్ చేద్దాం కానీ దానికంటే ముందు ఫస్ట్ ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన బ్రాన్ బ్రేకర్ ఇప్పుడు మెడికలీ క్లియర్ అయిపోయాడు బాస్. ఒకవేళ మీకు తెలియదంటే చెప్పేస్తున్నాను, మన బ్రాన్ బ్రేకర్ మనకి డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు కనిపిస్తలేడు అంటే ఇంజరీ అయిపోయిండే. అది ఒక టేబుల్, జస్ట్ కామెంటరీ టేబుల్ లేపినందుకు ఇంజరీ అయిపోయిండే మనకి. సో అందుకనే బ్రాన్ బ్రేకర్ ఇంత టైం నుంచి కనిపించలేదు. సర్జరీ అంతా జరిగిపోయింది. రీసెంట్లీ పర్ఫార్మెన్స్ సెంటర్లో మరొకసారి ట్రైనింగ్ స్టార్ట్ చేసిండు. అండ్ ఫైనలీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ అయిపోయాడు. ఇప్పుడు మీ మనసులో వచ్చిన డౌట్ రావచ్చు, సరే బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ అయిపోయాడు కానీ రసల్ మేనియాలో గుంథర్ ఫైట్ చేస్తుండు కదా సెత్ రాలిన్స్తో. సో ఇప్పుడు ఈ సంగతి ఏంటంటే చూడండి, డబ్ల్యూడబ్ల్యూ క్లారిటీ లేకుండే, మేబీ క్లారిటీ ముందు నుంచే ఉండే అనుకుంటా. బట్ ఎందుకులే బ్రాన్ బ్రేకర్కి ఇంత పెద్ద సర్జరీ జరిగింది ఎందుకులే అని కొంచెం వాళ్ళు ఆ పనికే ఈ టైప్లో గుంథర్కి అంటే గుంథర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ బుక్ చేసినారు అంతే. దీని ఇంకా ఇంకేం స్టోరీ లేదు. ఎందుకంటే నిజంగానే ఇంజురీ అయింది, సర్జరీ నిజంగానే జరిగింది బ్రాన్ బ్రేకర్కి. అలాంటప్పుడు ఇంత ఫాస్ట్గా వచ్చి ఫైట్ చేసినా మంచిది కాదని చెప్పి కొంచెం వాళ్ళు ఆపుతున్నారు అనుకుంటా. బట్ ఒకవేళ మీరు బ్రాన్ బ్రేకర్ ఫ్యాన్స్ అయితే మీ అందరి కోసం గుడ్ న్యూస్ ఏంటంటే మన బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ బాస్. రిటర్న్ గురించి మాట్లాడితే మేబీ రసల్ మేనియాలో రిటర్న్ కావచ్చు. సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తాడు అనుకుంటా, అందుకని సెత్ రాలిన్స్ ఓడిపోతాడు అండ్ గుంథర్ గెలుస్తాడు అనుకుంటా. లేదా మన రసల్ మేనియా తర్వాత నెక్స్ట్ రా ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ రావి చాలా ఇంపార్టెంట్ అనేమాట. మన డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఎప్పుడైనా రసల్ మేనియా జరిగిన తర్వాత, రసల్ మేనియా తర్వాత కాకపోయే నెక్స్ట్ ఫస్ట్ రాలోనే కొన్ని సర్ప్రైజ్ రిటర్న్స్ ఈ టైప్ ఉంటుంది. సో అందుకనే మేబీ అక్కడ బుక్ చేయొచ్చు. అండ్ ఒకవేళ కంపోజిషన్ ముందే వచ్చేసినా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ బాస్. ఓకే, సో ఇప్పుడు మనము ఈ డ్రామా ఇందాక స్టార్టింగ్ చెప్పినా కదా, కొంచెం హైప్ చేసినా కదా ఈ వీడియోకి, అంటే ఒక డ్రామా ఉంది ఆ డ్రామా గురించి మాట్లాడదామని. సో ఇప్పుడు ఆ డ్రామా టాపిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ బాస్. ఓకే, రీసెంట్లీ మీరు స్మాక్ డౌన్లో చూసినారు, మన ప్యాట్ మెకాఫీ వచ్చిండు ర్యాండీ ఆర్టన్ సైడ్. అంటే మన ర్యాండీ ఆర్టన్ ఇంత టైం నుంచి ఎవరితో మాట్లాడుతుండో ఆ మనిషి ఇంకెవరు కాదు, ప్యాట్ మెకాఫీ అని మనకి తెలిసింది. ఓకే, అండ్ దాని తర్వాత ఫ్యాన్ సైడ్ నుంచి రకరకాల రియాక్షన్స్ వచ్చినాయి, కామన్ అది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ద రాక్ కావచ్చేమో లేదా వేరే పెద్ద సూపర్ స్టార్ కావచ్చేమో అని ఫ్యాన్స్ ఆశ పెట్టుకొని దానివల్ల అంటే ఫ్యాన్స్ నచ్చలేదు. అండ్ మీరు డిస్లైక్ బి చూడొచ్చు. ఇది నేను నిన్న నేను సేవ్ చేసిన ఇది స్క్రీన్ షాట్. యాక్చువల్లీ ఈ రోజు వరకు ఇంకా ఎక్కువ డిస్లైక్ రావచ్చు. బట్ ఇక్కడ మెయిన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన ప్యాట్ మెకాఫీ వచ్చింది కదా, ఆ వీడియోకి మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ర్యాండీ ఆర్టన్ ప్యాట్ మెకాఫీలు అటాక్ చేసినారు కదా. సో ఈ సెగ్మెంట్కి డబ్ల్యూడబ్ల్యూ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు లైక్స్ ఉన్నాయి, బట్ డిస్లైక్స్ డబల్ ట్రిబల్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన చాలా ఎక్కువ డిస్లైక్స్ వచ్చినాయి. ఇప్పుడు దీని ఇంకా రీజన్ ఏం కావచ్చు అని ఇందాక చెప్పినాను. ఫ్యాన్స్ చాలా ఆశ పెట్టుకున్నారు, ప్యాట్ మెకాఫీ వచ్చిండు. సరే ఆ రీజన్వి కావచ్చు, ఇప్పుడు ఇంకో రీజన్వి కావచ్చు. అండ్ అది ఏంటంటే హైలైట్ ఏంటంటే మన స్మాక్ డౌన్ జరిగినప్పటి నుంచి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు, మీకు తెలుసు కదా. సో మంచిగా నేను వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నిన్నటి వరకు మొత్తం స్టోరీ వేరే ఉండే. అండ్ ఈ రోజు వరకు స్టోరీ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏం స్టోరీ ఉండే, ఏం వేరే ఉండే, ఏం మారిందో ఈ మొత్తం అంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే కోడీ రోడ్స్ పైన ప్యాట్ మెకాఫీ ర్యాండీ ఆర్టన్ అటాక్ చేసినప్పుడు అంటే స్మాక్ డౌన్ జరిగిన తర్వాత మనకి ఏమని న్యూస్ వచ్చిందంటే ఈ టీకేఓ ఉంది కదా, ఈ టీకేఓ
ట్రిపుల్ హెచ్ పైన, కోడి రోడ్స్ పైన వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. ఎందుకంటే కోడి రోడ్స్ వల్ల బిజినెస్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది, స్మాక్ డౌన్ రేటింగ్ మొత్తం పడిపోతుంది. సో ఈ టీకే వాళ్ళు ఏంటంటే సెలబ్రిటీస్ టైప్ లైక్ లాస్ట్ ఇయర్ ట్రావిస్ స్కాట్కి తీసుకొచ్చినారు జాన్ సినా హీల్టన్లో, అండ్ ఇప్పుడు మన ప్యాట్ మెకాఫీ కలిపేస్తే కొంచెం మంచిగా ఉంటాయని ఈ టైప్లో వాళ్ళు ఆలోచించే కోడి రోడ్స్కి అస్సలు ఐడియా లేదంట. ప్యాట్ మెకాఫీ వస్తుండని, ప్యాట్ మెకాఫీ అటాక్ చేస్తాడని. సరే ఇప్పుడు కోడి రోడ్స్కి ఐడియా లేకుండా నడుస్తుంది, బట్ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో ఉన్న మనుషులు లైక్ ట్రిపుల్ హెచ్ అక్కడ చాలామంది ఉంటారు ట్రిపుల్ హెచ్తో పాటు. సో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టైం జరగబోతుందో. వాళ్ళు ఒక్కొక్కసారి సూపర్ స్టార్ చెప్పారు, ఎందుకంటే రియల్ రియాక్షన్ క్యాప్చర్ చేయడానికి చెప్పారు ఒక్కొక్కసారి. సో కావచ్చు కోడికి తెలియదు అనుకుంటా, బట్ బ్యాక్ స్టేజ్ ట్రిపుల్ హెచ్కి తెలియదంట, అసలు ఎవరికి ఐడియా లేదంట. సరే ఇప్పుడు ప్యాట్ మెకాఫీ వచ్చేసిండు, సరే ప్యాట్ మెకాఫీ వస్తుండు, ఆ ఐడియా ఒకవేళ ట్రిపుల్ హెచ్కి ఉన్నా సరే ప్యాట్ మెకాఫీ మాట చెప్పించుడు, అంటే కోడి రోడ్స్ నీ వల్ల మొత్తం బిజినెస్ సర్వనాశనం అయిపోతుంది, నీ వల్ల స్మాక్ డౌన్ రేటింగ్ మొత్తం పడిపోతుంది, నీ వల్ల మొత్తం టికెట్ సెల్లింగ్ కావడం లేదు, మొత్తం బేకార్ అయిపోయి నీలాంటి చెత్త ఛాంపియన్స్ వల్ల అని ప్యాట్ మెకాఫీ చెప్పిండు కదా. ఇవన్నీ వర్డ్స్ ప్లాన్స్లో లేకుండా అంట, ఇవన్నీ వర్డ్స్ ప్లాన్స్లో లేదు. సరే ఒకవేళ ప్యాట్ మెకాఫీ వస్తుండు అని ట్రిపుల్ హెచ్ ఒకవేళ ముందే తెలుసున్నా సరే ఈ వర్డ్స్ మాత్రము అంటే స్క్రిప్ట్లో లేదంట, ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోయాడు ప్యాట్ మెకాఫీ. అండ్ ట్రిపుల్ హెచ్ దీంతో చాలా అంటే చాలా నారాజ్ అయిపోయాడు, కోడి రోడ్స్కి అస్సలు నచ్చలేదు, ఇదంతా ఏం జరుగుతుంది అని బ్యాక్ స్టేజ్ చాలా అంటే చాలా రచ్చ జరిగిందంట. అందుకనే స్మాక్ డౌన్ మధ్యలో కోడి రోడ్స్ వచ్చింది కదా ఒకటిసారి, కిట్ విలియమ్స్ పైన అటాక్ చేసి ఒక ప్రోమో కట్ చేసింది కదా. ఈ డబ్ల్యూడబ్ల్యూ ప్యాట్ మెకాఫీ టీక్యూ పైన ఓవర్ని పంపించినారు, ఏంది నాకు చాలా బాగా తెలుసు, నేను అందరూ చూసుకుంటాను, ఏం పీక్తారు పీక్కోండి అన్నట్టు అక్కడ కోడి రోడ్స్ మాట్లాడండి కదా స్మాక్ డౌన్ షో మధ్యలో వచ్చి. అదంతా మన ట్రిపుల్ హెచ్ చెప్పిండంట, ఇప్పుడు వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు ఈ టీక్యూ వాళ్ళు, సో అందుకే నువ్వు ఇప్పుడు షో మధ్యలో వెళ్ళు, నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు ప్రోమో కట్ చేయి, నీకు ఫుల్ ఫ్రీ హ్యాండ్స్ ఇస్తున్నాం మేము, నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు చేయి, అండ్ నువ్వు ఈ టీక్యూకి ఈ ప్యాట్ మెకాఫీ కంపల్సరీ సెగ్మెంట్ చాలా ఎక్కువ టార్గెట్ చేయాలి అని చాలా క్లియర్లీ చెప్పి పంపించినారంట కోడి రోడ్స్కి. అందుకనే కోడి రోడ్స్ వచ్చిండు అండ్ కోడి రోడ్స్ షో మధ్యలో ఈ ప్రోమో కట్ చేసిండు, ఎందుకంటే టీక్యూ వాళ్ళు చాలా ఇష్టం ఉన్నట్టు ఓవర్ చేస్తున్నారు. కోడి రోడ్స్ పాపం ఇంత టైం నుంచి డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తుంటే కోడి రోడ్స్ అంటే ఒక చెత్త ఛాంపియన్ అని చెప్పేసినారు. ప్యాట్ మెకాఫీ ఏమో ఇంత బేకార్ మాట చెప్పేసిండు కోడి రోడ్స్ పైన, ఒక చెత్త ఛాంపియన్ అని చెప్పేసిండు, షో మొత్తం బేకార్ అయిపోతుంది కోడి రోడ్స్ వల్ల అని చెప్పిండు. సో ఇప్పుడు ఇదంతా జరిగితే ట్రిపుల్ హెచ్ కోడి రోడ్స్ సైడ్లో కూర్చుంటారేంది, వాళ్ళు వచ్చి అంటే వాళ్ళ టైప్లో రియాక్షన్ ఇచ్చేసినారు. అరే అంతెందుకు, ఒకసారి ఈ పోస్ట్ చూడండి, జిఐఎఫ్ చూడండి, మన కోడి రోడ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఇక్కడ మన కోడి రోడ్స్ ఒక వారియర్ లాంటి అక్కడ నిలబడినాడు, ముంగట చాలామంది ఉన్నారు, అంటే ఈ టీకేఓ అంటే ఎవరెవరు కోడి రోడ్స్ పైన ఉన్నారు అంటే మొత్తం అంటే ఒక టైప్లో ఒక సైడ్ ఏమో మన కోడి రోడ్స్, ఇంకో సైడ్ మొత్తం వరల్డ్ అనుకోండి, లేదా కోడి రోడ్స్ హేటర్స్ అనుకోండి, లేదా ఈ టీక్యూ అనుకోండి. సో ఈ టైప్లో జిఐఎఫ్ మరి పోస్ట్ చేసి మరి ఫ్యాన్స్ అందరికీ ఒక రియాక్షన్ ఇచ్చిండు కోడి రోడ్స్. చూడండి ఎంత అన్యాయం జరుగుతుంది, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అరే ప్యాట్ మెకాఫీ ఇంత పెద్ద మాటలు చెప్పేసిండు, కనీసం ట్రిపుల్ హెచ్కి వీళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఏం చేయలేదు అని ఇదంతా స్టోరీ నిన్నటి వరకు జరిగింది. ఎందుకంటే చూడండి ఇప్పుడు కోడి రోడ్స్ ఇంత పెద్ద పోస్ట్ చేసిండు, కోడి రోడ్స్ అక్కడ నిలబడి ఉన్నాడు ఒక వారియర్లా, అండ్ అక్కడ ముంగట చాలామంది ఉన్నారు, అండ్ కోడి రోడ్స్ తొక్కనికి ట్రై చేస్తున్నారు. కోడి రోడ్స్ చాలా అన్యాయం జరుగుతుంది, కరెక్టే కదా బాస్. కోడి రోడ్స్ వచ్చినప్పటి నుంచి ఏం చేసిండని అంటే కోడి రోడ్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క అవకాశం తీసుకుంటున్నారు వీళ్ళు. కోడి రోడ్స్ పాపం ఎంత కష్టపడుతుండు, బట్ అయినా సరే కోడి రోడ్స్కి వీళ్ళు ఏమి ఇచ్చినారని ఏమి ఇవ్వలే కదా. కోడి వచ్చినప్పటి నుంచి అసలు ఏం చేసినారు వీళ్ళు, కోడి వచ్చినప్పటి నుంచి బేకార్గా బుక్ చేస్తున్నారు కోడి రోడ్స్కి. లైక్ కోడి రోడ్స్ రాగానే సెత్ రాలిన్స్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించేసిండు, కోడి రోడ్స్ రాగానే దాని నెక్స్ట్ రాయల్ రంబలే గెలిచిండు, 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిండు. దాని తర్వాత రెస్ల్‌మేనియా మెయిన్ ఈవెంట్లో రోమన్ రైన్స్తో ఫైట్ చేసిండు. దాని తర్వాత ఇంకొక రాయల్ రంబల్ 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిండు. రోమన్ రైన్స్ది 4 సంవత్సరాలది టైటిల్ రెయిన్ ఎండ్ చేసిండు. కోడి రోడ్స్ అసలు ఏం చేసిండు అని అంటే ఏం చేయలే కదా బాస్. అంటే ఇవన్నీ అవకాశాలు కాదు కదా, మీకు అర్థమవుతుందా?
అంటే దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ జాన్ సీనాతో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిండు. జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ హీల్ టర్న్ చేసిండు కోడీ రోడ్స్ కోసం. అంటే ఇదంతా ఏం జరిగిందని బాస్? పాపం కోడీ రోడ్స్ అసలు ఏం చేసిండు అంటే కోడీ రోడ్స్కి అవకాశాలే దొరకలే కదా, అందుకని అందరు తొక్కనికి ట్రై చేస్తున్నారు కోడీ రోడ్స్ కదా. అసలు ఏం చేసిండని కోడీ రోడ్స్ రాగానే ఒక పెద్ద అవకాశం ఏమైనా దొరికిందా? జస్ట్ ఏంటంటే 2 రాయల్ రంబల్ గెలిచిండు, లైన్ బై లైన్గా మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తుండు. రోమన్ రేన్స్ టైటిల్ రైన్ ఎండ్ చేసిండు. జాన్ సీనా లాంటి సూపర్ స్టార్తో అంటే జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు కోడీ రోడ్స్ కోసం. దాని తర్వాత కోడీ రోడ్స్ ఓడిపోయి మళ్ళీ గెలిచిండు, జాన్ సీనాకే ఓడిపించిండు, బ్రాక్ లెస్నర్కి ఓడిపించిండు కదా. ఏం చేసిండని అందుకే పెద్ద వారియర్ అక్కడ ఇలా పడి ఉన్నాడు. ఇదంతా నిన్నటి వరకు స్టోరీ, బట్ ఈరోజు మొత్తం స్టోరీయే మొత్తం డ్రామానే మారిపోయింది ఇక్కడ. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఒకవేళ మీరు ఎవరైనా కోడీ ఫ్యాన్స్ ఉంటే మీరే చెప్పండి. ప్రతిసారి కోడీ రోడ్సేనా? ప్రతిసారి కోడీ రోడ్స్తో అన్యాయం జరుగుతుంది. అసలు మీద రాగానే కోడీ రోడ్స్తో అన్యాయం జరుగుతుందని చూపిస్తారు, బట్ నిజంగానే కోడీ రోడ్స్తో అన్యాయం జరుగుతుందా? ఇందాక చెప్పినా కదా, రాగానే రాయల్ రంబల్స్ గెలవడం, సెత్ రాలిన్స్ ఓడిపోయడం, రాయల్ రంబల్స్ లైన్ బలంగా గెలవడం, రెసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్స్ పైన కంటిన్యూగా ఫైట్ చేయడం. అంటే అంతా బాగానే ఉంది ఓపెన్ చెప్పాలంటే, బట్ పెద్ద అన్యాయం జరిగేలా చూపిస్తారు. చాలా అన్యాయం జరిగేలా చూపిస్తున్నారు. ఫ్యాన్స్కి వీళ్ళు ఎర్రిపప్పు అనుకుంటున్నారు, ఫ్యాన్స్కి ఏం తెలియదు అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను అసలైన కథ ఏందో చెప్తాను. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినా కదా, ట్రిపుల్ హెచ్కి ఐడియా లేదు, టీక్యూ పంపించినారు కోడీ రోడ్స్కి. అంటే ప్యాట్ మెకాఫీ ఈ టైప్లో చెప్పడం చెత్త ఛాంపియన్ అని. దాని తర్వాత కోడీ రోడ్స్ షో మధ్యలో వచ్చి, స్మాక్డౌన్ షో మధ్యలో వచ్చి ప్యాట్ మెకాఫీ అండ్ ఈ టీక్యూకి టార్గెట్ చేయడం. ఇదంతా నిజంగానే వీళ్ళకి ఐడియా లేదని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు ఈ టైప్లో అనుకుంటున్నారంటే బాస్, దీంట్లో మీ తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళే మీ అందరికీ ఈ టైప్లో అనుకోలా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మీరు ఒక స్టోరీ గమనించిన రీసెంట్ టైంలో ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసిండు. ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తుండు, బట్ ఇక్కడ ఫ్యాన్స్ ఎవరికి చీర్ చేస్తున్నారు చెప్పండి బాస్? ఫ్యాన్స్ ఎవరికి చీర్ చేస్తున్నారు ఇంత టైం నుంచి స్టోరీలో, ఈ ఫ్యూడ్లో? ర్యాండీ ఆర్టన్కి. కోడీ రోడ్స్కి అసలు ఎవరైనా చీర్ చేస్తున్నారా? లేదు. ఎంట్రీ అయినప్పుడు ఎవరైనా చేస్తారు, బట్ ఆ సెగ్మెంట్స్ మీరు గమనిస్తున్నారా? సెగ్మెంట్లలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో? ర్యాండీ ఆర్టన్కి సపోర్ట్ చేస్తున్నారు. 1 more time కొట్టని చెప్తున్నారు, ఇంకా ఇచ్చి పడేయని చెప్తున్నారు. అక్కడ చూస్తే ఏమో కోడీ రోడ్స్కి వీళ్ళు ఒక పెద్ద ఛాంపియన్లా బుక్ చేయని ట్రై చేస్తారు. కోడీ రోడ్స్కి పెద్ద ఫేస్ అంటారు. ఓపెన్గా చెప్పాలంటే ఇక్కడ సరే అంత ఓపెన్గా ఏం చెప్పాను, ఫీల్ అవుతారు కొంతమంది. బట్ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బాస్, ఇదంతా ఈ ట్రిపుల్ హెచ్ తెలీదు, ప్యాట్ మెకాఫీ రావడం, టీకీఓ పంపడం, ఇదంతా మొత్తం బొంగుల డ్రామా బాస్. ఓపెన్గా చెప్పాలంటే ఇది ముందే మొత్తం ప్లాన్ ఉంది. వీళ్ళు ముందు ఇదంతా ప్లాన్ చేసినారు. ఎందుకంటే తిప్పి కొట్టి కోడీ రోడ్స్తో అన్యాయం జరుగుతున్నట్టు ప్రతిసారి చూపిస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ సపోర్ట్ రావాలి. ఎందుకంటే వీళ్ళ కోసము కోడీ రోడ్స్ బిగ్గెస్ట్ ఫేస్ కదా. నిజంగానే అంత పెద్ద బిగ్గెస్ట్ ఫేస్ అయితే ఫ్యాన్స్ సింపతి కోసం ఇవన్నీ చెత్త డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు ఈ కొడుకులకి. బట్ ఏంటంటే వీళ్ళు ఈ చెత్త డ్రామాలు చేస్తారు, ఫ్యాన్స్కి ఎర్రిపప్పు చేయడానికి ట్రై చేస్తారు. ఫ్యాన్స్ వీళ్ళ కోసం ఏంటంటే జస్ట్ ఒక బొమ్మ లాంటి అనమాట. అంటే వీళ్ళకి ఏం చెప్పినా వీళ్ళు నమ్మేస్తారు. చాలా అమాయకులు అనుకుంటున్నారు వీళ్ళు ఫ్యాన్స్కి. బట్ నాకు తెలుసు వీళ్ళు చాలామంది అంటే అమాయకులే కావచ్చు, బట్ ఆ టైప్లో కాదు కదా. అంటే మరి ఎర్రపప్పు అయితే కాదు కదా. అంటే వాళ్ళు ఏం చూపిస్తే అది చూసి నమ్మనికి అంటే ఆ మాత్రం తెలివి అందరికి ఉంటుంది. నాకు తెలుసు వీళ్ళు చాలామందికి ఐడియా ఉంది ఏ టైప్లో వీళ్ళు నాటకాలు చేస్తున్నారో, కావాలని సింపతి వచ్చేలా చేస్తున్నారు. బట్ కొంతమంది ఉన్నారు పాపం ఆ ఫ్యాన్స్ కోసం నిజంగా చాలా జాలేస్తుంది. పాపం ఆ ఫ్యాన్స్ నమ్మేస్తున్నారు. కోడీ రోడ్స్ ఆ పోస్ట్ కింద అంటే వారియర్లో ఇళ్ళపడి ఉన్నాడు ఆ పోస్ట్ కింద కోడి మేము నీతో ఉన్నాము అని చెప్పి నువ్వు ఒక్కనివే లేవని చెప్పి పాపం కొంతమంది అమాయకులు ఇదంతా డ్రామా చూసి నమ్మేస్తున్నారు. బట్ అలా ఒక్కటి అర్థమవుతలేదు ఇక్కడ. మెయిన్ ఇక్కడ ఏంటంటే కోడీ రోడ్స్కి మరొకసారి ఫ్యాన్స్ సపోర్ట్ రావాలి, సింపతి రావాలి. ఇక్కడ కోడికి ఎవరు చీర్ చేస్తలేరు, ఎవరు దేక్తలేరు. అందుకనే కోడి పైన సింపతి వచ్చేలా ఇదంతా డ్రామాలు చేస్తున్నారు. కొంతమంది నిజంగానే సింపతి చూపిస్తున్నారు కోడి రోడ్స్ పైన బాస్.
అండ్ నేను చెప్పినా కదా దీని వెనకాల ద రాక్ పంపించిండు ఆ ప్యాట్ మెకాఫీకి. అసలు ఆ టైప్లో చూపించచ్చు, ఎందుకంటే వీళ్ళు తిప్పికొట్టి అక్కడ ద రాక్ ఎంత ఇన్వాల్వ్ అవుతాడో అంత పేరు అక్కడ కొడి రోడ్స్కి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకో, ఇప్పుడు నాతో వచ్చి ఒకవేళ ద రాక్ ఫైట్ చేస్తే ద రాక్ నాతో ఫైట్ చేసినందుకే అక్కడ నాకు ఆటోమేటిక్గా స్పాట్ లైట్ దొరుకుతుంది కదా బాస్, వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా మొత్తం స్పాట్ లైట్ మొత్తం ఏడ చూస్తే ఆడ మొత్తం మన పేరే మొత్తం వినపడుతుంది కదా. సో అదే జరుగుతుంది ఇక్కడ ఒకవేళ ద రాక్ ఇన్వాల్వ్ అయితే. తిప్పి కొట్టి అక్కడ ద రాక్ ఇన్వాల్వ్ అయినందుకు కోడి ఓడిపోయినా సరే సింపతి మాత్రం మొత్తము కోడి రోడ్స్ పైనే ఉంటుంది, మొత్తం కోడి రోడ్స్ సైడే వస్తుంది. అండ్ ఇదంతా డ్రామా ఎందుకు జరుగుతుందో తెలుసు కదా, రోమన్ రేన్స్ అండ్ ట్రిపుల్ హెచ్ ప్రాబ్లం బాస్. ఎక్కడ నుంచి ఈ కథ స్టార్ట్ అయింది మీకు తెలుసు కదా. ఈ ట్రిపుల్ హెచ్ రోమన్ రేన్స్ 4 సంవత్సరాలు ఇంత కష్టపడింది మొత్తం మర్చిపోయి, అంతేందుకు డ్రూ మ్యాకింటైర్కి ఏం చేస్తున్నాడు ట్రిపుల్ హెచ్ ఏ టైప్లో బుక్ చేస్తున్నాడు మీరు చూస్తున్నారు కదా. అంటే ఎవరు ఇంత కష్టపడ్డారో, ఎవరు డబ్ల్యూడబ్ల్యూకి ఇంత పైకి తీసుకెళ్ళినారో వాళ్ళకి అస్సలు కరెక్ట్గా బుక్ చేయకుండా ఎటు చూస్తే అటు కోడి రోడ్స్ అంటుంది ట్రిపుల్ హెచ్. అండ్ నాకు తెలుసు మీరు చాలామంది కొన్ని కామెంట్లు చేస్తారు, మేబీ కొన్ని వీడియోస్ ఉన్నాయి కోడి రోడ్స్ దగ్గర అని. అది ఒక్కోసారి నిజంగానే అనిపిస్తుంది, అంటే మరీ ట్రిపుల్ హెచ్ కోడి అంటుండు. ఎవరు డబ్ల్యూడబ్ల్యూకి ఇంత టాప్ లెవెల్ తీసుకెళ్ళినారో వాళ్ళకి కరెక్ట్గా బుకింగ్ లేదు. బట్ ఈ కోడి రోడ్స్కి ఎటు తిరిగి సింపతీస్ కావాలి, సింపతి పైన సింపతి కావాలి. సో అందుకని ఇవన్నీ పిచ్చి డ్రామా చూసి నమ్మకుండ్రి. ఈ ప్యాడ్ మెగాఫీ రావడం ఇదంతా ట్రిపుల్ హెచ్ ఆడుతున్న ఆట బాస్. ఓకే, ఇదంతా ప్రజెంట్ కోసమే ట్రిపుల్ హెచ్ ఆట ఆడుతాం. అండ్ ఇదంతా నా ఓట్స్ కాదు, అంటే ఏదో నేను కోడి పైన హేట్ ఉండి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. ఏమంత డౌట్ ఉంటే మీరు సోషల్ మీడియా వెళ్ళండి, ఎక్స్లో ట్విట్టర్లో వెళ్ళండి, అక్కడ చూడండి చాలా కొన్ని సోర్సెస్ చాలా క్లియర్ దీని గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూ ఆడుతున్న డ్రామా. కోడికి మళ్ళొకసారి మంచి పేరు రానికి, సింపతి రానికి, ఫ్యాన్స్ సైడ్ నుంచి చీర్ ఇదంతా సపోర్ట్ రానికే ఇదంతా డ్రామా జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సరే ద రాక్ రోమన్ రేన్స్ కజన్ అంటే ఇప్పుడు ద రాక్ ఎందుకు ఇంత చేస్తుండ అంటే చూడండి, ఇప్పుడు ద రాక్ బి ఏంటంటే తిప్పికొట్టి అక్కడ వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. డబ్ల్యూడబ్ల్యూ మంచిగా నడుస్తే ఎంత లాభం వస్తుంది, దాని ప్రకారం వీళ్ళు కోడి ఇప్పుడు రోమన్ రేన్స్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఎంతైనా పార్ట్ టైమర్లో వెళ్ళిపోతుండు, మేబీ ఇన్ ఫ్యూచర్లో హాలీవుడ్లో వెళ్ళిపోతాడు. సో ఆ టైంలో వీళ్ళు కోడికి కొంచెం మంచి ఫేస్లో పెడితే మంచిగా కూడా ఈ టైప్లో ఆలోచిస్తారు అనుకుంటా. లేదా ద రాక్ ఒక మంచి గేమ్ ఆడి ఈ కోడి రోడ్స్కి అసలు ఏందో చూపిస్తాడు. అంటే కోడి వల్ల రోమన్ వర్సెస్ ద రాక్ మొత్తం డ్రీమ్ మ్యాచ్ బేకార్ అయిపోయింది కదా. మేబీ ఆ రివెంజ్ తీసుకుంటుండే అనుకుంటా ద రాక్, కానీ ఆ రివెంజ్ ఏం తీసుకుంటుండేమో కానీ కోడికి మాత్రం తిప్పి కొట్టి అక్కడ మంచి పేరు వచ్చేస్తుంది, సింపతి వచ్చేస్తుంది. ఆ రివెంజ్ వదిలేసి అదంతా అసలు ద రాక్ అసలు పట్టించుకోకపోతేనే మంచిగా ఉంటుంది కోడి రోడ్స్కి. అండ్ రూమర్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ ఇయర్ ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ అని. సో అటు సైడ్ వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది మొత్తం స్టోరీ. ఓకే, సో ఇదంతా డ్రామా జరుగుతుంది బాస్ సోషల్ మీడియాలో. సో ఏది పడితే చూసి ఏది అంటే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ కావాలని ఏదో చూపించడానికి ట్రై చేస్తుంది. బట్ మీరు కొంచెం ఆలోచించండి, ప్రతిసారి కోడి రోడ్స్ అన్యాయం జరిగేలా చూపిస్తున్నారు, బట్ అస్సలు అన్యాయం జరుగుతుందా? లేదు బాస్. ఇందాక చెప్పినా కదా హిస్టరీ మొత్తం కోడి వచ్చినప్పటి నుంచి ఏమేమి చేసిండో మంచిగా బుక్ చేస్తున్నారు బాస్. ఈ లెవెల్లో రీసెంట్ టైంలో ఏ సూపర్ స్టార్కి బుక్ చేయలేదు, కోడి రోడ్స్కి బుక్ చేస్తున్నట్టు తెలుసా. చాలా మంచిగా బుక్ చేస్తున్నారు కోడికి, బట్ ఏదైనా కోడితో చాలా అన్యాయం జరుగుతుంది అన్నట్టు వీళ్ళు డ్రామా క్రియేట్ చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇప్పుడు డివైడ్ అయిపోయినారు. అంటే కొంతమంది ఫ్యాన్స్ కోడికి సపోర్ట్, కొంతమంది ఫ్యాన్స్ ఏమో లేదు ఎప్పుడు కోడికి అన్యాయం జరిగేలా చూపిస్తున్నారు, ఏంది ఇదంతా తమాషాలని ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడుతూ. ఇప్పుడు మీరు ఏ టైప్లో అంటే మీరు అసలు ఏ సైడ్ ఉన్నారో ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ఇదే డ్రామా ఉండే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. వీడియో పెద్దగా కావచ్చు, బట్ ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది బాస్. కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం నేను మీకు ఇవ్వాల్సిందే, మీరు నాకు కొంచెం టైం ఇవ్వాల్సిందే, అప్పుడే మ్యాటర్ ఏందో కొంచెం క్లియర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరేమంటారు మీకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం ఇక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గాయ్స్. బాయ్.